నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బిగ్ బ్రేకింగ్. యాక్చువల్లీ మహానగరంలో ఎవరు కూడా ఊహించి ఉండరు. జస్ట్ జ్యువెలరీ షాప్ ఓపెన్ అయింది అంతే. అది ఖజానా జ్యువెలరీకి సంబంధించిన షాప్. ఇది చందానగర్లో ఉంది. అయితే పొద్దున షాప్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించడమే కాకుండా తుపాకులు ఎక్కుపెట్టారు. తుపాకులతో బెదిరింపులకు దిగినటువంటి సిచ్యువేషన్. సిబ్బందిని బెదిరించి పెద్ద ఎత్తున నగలు ఏవైతే డిస్ప్లేలో ఉంటాయో అవన్నిటిని కూడా ఎత్తుకు వెళ్ళిపోయినరు. సినిమాలో చూసినట్టుగా వాళ్ళు కళ్ళు అప్పగించి చూడడం తప్పించి ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. సో ఒక్కసారిగా దుండగులు షాప్ లోపలికి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత కాల్పులు స్టార్ట్ చేయడం, దెన్ అంటే బెదిరించడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 or 2 minutes లోనే జరిగిపోయింది. అండ్ ఈ షాప్ డిప్యూటీ మేనేజర్, అంటే జ్యువెలరీకి సంబంధించిన షాప్ కాబట్టి ఇక్కడ మేనేజర్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఈ దుండగులను ఎదిరించే ప్రయత్నం చేయడం. దీంతో ఆ దుండగులు కాళ్లపై 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపినరు. ఆ దాడిలో ఆయనకి తీవ్ర గాయాలు కూడా అయినట్టు మనకున్నటువంటి సమాచారం. అండ్ సీసీ కెమెరాస్ వెరీ కామన్ అయిపోయాయి. సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో షాప్ లో, ఆ సీసీ కెమెరాల పైన కూడా వీళ్ళు దుండగులు కాల్పులు జరిపారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాకి సంబంధించిన కెమెరాల మీద కూడా కాల్పులు జరిపారు. అండ్ జస్ట్ షాప్ తెరిచిండ్రు అంతే, 5 నిమిషాలు కూడా కాలేదు. 5 నిమిషాల్లోనే ఈ భారీ దోపిడీకి పాల్పడినటువంటి సిచ్యువేషన్. సో షాప్ సిబ్బంది కావచ్చు, స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ ప్రత్యక్ష సాక్షులు పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, హుటాహుట్న పోలీసులు కూడా చందానగర్ ఖజానా జ్యువెలరీ దగ్గరికి చేరుకోవడం. అండ్ ఈ దుండగులు ఎటువైపు పారిపోయారు అన్నప్పుడు దుండగులంతా జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. సో ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు వెంటనే హై అలర్ట్ చేశారు. అండ్ వెంటనే 10 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వెంటనే ఈ 10 బృందాలు కూడా జహీరాబాద్ వైపు అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా పూర్తిగా ఎటువైపు వెళ్ళుంటుంది, ఏ వెహికల్ వాడారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని 10 బృందాలుగా ఏర్పడి ఈ దుండగుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో కూడా కేపీహెచ్పిలో ఇట్లాంటిదే దోపిడీ జరిగింది. సో ఇప్పుడు అదే తరహాలోనే ఖజానా జ్యువెలరీలోను కూడా ఈరోజు కాల్పులు జరిపి దొంగతనం చేశారు. కాబట్టి ఇది అండ్ అది దొంగతనంకి పాల్పడిన వ్యక్తులు ఒకటేనా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇన్సిడెంట్ ని. బికాస్ ఖజానా జ్యువెలరీలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా కాల్పులు కూడా జరపడం, అంటే బెదిరింపు మాత్రమే కాదు కాల్పులు కూడా జరిపారు. అండ్ ఒకరికి గాయాలు కూడా అయినాయి. కాబట్టి వీళ్ళంతా కూడా పక్కాగా రెక్కి నిర్వహించి షాప్ ఓపెన్ చెయ్యగానే అటాక్ చేయాలి అని ప్లాన్ చేసుకొని ఇదంతా చేసినట్టుగా పోలీసులు అయితే వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మెయిన్ రోడ్, చందానగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షాప్ ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా కలకలం అయితే రేగింది. ఎందుకంటే 10 గంటల ప్రాంతంలో షాప్ తెరిచారు. తెరిచిన వెంటనే ఈ దోపిడీ జరగడంతో వెంటనే పోలీసులు రావడం, ఆ తర్వాత ఈ దుండగుల కోసం వేటనైతే స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మీరు మన దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి
ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిళ్ళు అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు? సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఎన్ని బైక్లపై వచ్చినట్టు ఏమన్నా గుర్తించారు? మేబీ 3 to 4 bikes ఉండొచ్చు. ఎక్కడి గ్యాంగ్ బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. కేబిహెచ్పిలో కూడా ఒక దోపిడీ జరిగింది. 20 తులాల బంగారం ఇద్దరు దంపతుల్ని దానికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా సిబ్బంది ఏం చెప్పారు? ఎన్ని గన్స్ యూజ్ చేస్తారు వాళ్ళు? దుండగులు ఎన్ని? మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నారు. సార్ ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు దుండగులను? సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. As per requirement, we have deployed all CCS SOT. Sir, ఇది NH65 పోలీసులు వచ్చాక పారిపోయారా? కాదు 10:35 కి వచ్చారు. 10:45 కి బయటకి 10 minutes లో మొత్తం. సరే, ఇది NH65 ఇది ముంబైకి సంబంధించిన హైవే అన్నట్టు తెలుస్తుంది. బీదర్ మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ we are not sure to side వెళ్ళారు. సో once we are sure we will tell. గోల్డ్ సిల్వర్ ఎంత పోయింది మనకు తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. మీటింగ్ లో ఉన్నాం. మేము మీటింగ్ చెప్పుకుంటున్నాము. నిన్న డే సేల్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. డిస్కస్ చేసుకుంటూ మా సార్ వాళ్ళు ప్రతి రోజు బూస్టప్ ఇస్తారనమాట. ఆ విషయం మాట్లాడుకుంటున్నాము. ఆ మీటింగ్ అయిపోయి ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. ఎంతమంది వచ్చారు? 7 to 8 members వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. 6 to 7 members ఉన్నారు. లోపలికి వచ్చామని అన్నారా? కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయి అనమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్ మా మేనేజర్ సార్కి.
చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ఇప్పటికే ఈ అంశాన్ని 6 మంది వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించినారు. పూర్తిస్థాయిగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయిన నేపథ్యంలో ఎడవేండు బాధితులు బీఆర్కే హాస్పిటల్ పోలేదన్న పోవాలి. అందరికి అవసరమే. ఒక్క నిమిషం సైడ్ ఇండియా సైడ్ ఇండియా సార్ ఒక్క నిమిషం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు